చంద్రబాబు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. చక్క ఇక్కడ ప్రీ ఫ్లడ్ మేనేజ్మెంట్, పోస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్. ప్రీ ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవ్వడానికి కారణం చంద్రబాబు గారు కాదు, అధికార యంత్రాంగం ఫెయిల్. నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తుంది అదే. అక్కడ శనివారం సాయంత్రం అనగా బుడమేరు దగ్గర గండ్లు పడి ఊళ్ళల్లోకి నీళ్లు రావడం ప్రారంభమైతే వెలగలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తేస్తే ఆ విషయాన్ని కింద ఉన్నటువంటి ముంపుకి గురయ్యేటటువంటి ప్రాంతాల వాళ్ళకి సమాచారం అందించడంలో విఫలమైంది ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్. అంటే పోలీసులకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళ తప్పు కాదు. మెయిన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అట్లాగే కార్పొరేషన్, ఈ ఇద్దరు ఫెయిల్యూర్ ఎక్కువగా కనబడుతోంది. అదే సందర్భంలో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటిది అది తేలాల్సిందే. అది చంద్రబాబు గారు మరి డిసైడ్ చేస్తారు లేదో ఆయన ఇష్టం. బట్ ఆ తర్వాతన ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండటంతో అధికార యంత్రాంగం పరుగులు పెట్టడం ప్రారంభించింది. అయితే చిట్ట చివరి ప్రాంతానికి చేరట్లేదు అన్నటువంటి విషయం ఆయన గమనించారు. దానికి కారణమవుతున్నటువంటిది సెటరైట్ చేసేటటువంటి సందర్భంలో 5 రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు నీళ్లు తగ్గుముఖం పట్టినటువంటి సందర్భంలో ఇక పోస్ట్ మేనేజ్మెంట్ అన్నటువంటిది చంద్రబాబు గారు కొట్టిన పిండి. ఇప్పుడు అందరికీ నిత్యావసర వస్తువులు సాయంత్రానికల్లా అందజేయమని చెప్పారు. పాత వాలంటీర్లందరినీ మళ్ళీ రంగంలోకి తెప్పించారు. అదే కాకుండా ఇప్పుడు నీళ్లు క్లీన్ చేయడం కోసం అని చెప్పి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించారు. ఆ ఫైర్ ఇంజన్లు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది నీళ్లతో ఫైర్ ఇంజన్లు నీళ్లు పట్టుకొచ్చి అక్కడ రోడ్లన్నిటి బురదతో కూరుకుపోయిన రోడ్లని ముందు క్లీన్ చేస్తూనే అట్లాగే పక్కన ఉన్నటువంటి ఇళ్లకు కూడా పట్టినటువంటి బురదని ఆ ఇళ్లలో మనుషులు ఉంటే అవి క్లీన్ చేసేటటువంటి ప్రక్రియ చేయబడుతున్నాయి. దాంతోపాటుగా ఇంకోవైపున కరెంటు సాయంత్రానికల్లా పునరుద్ధరించే ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు. ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు.